శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. ప్రధాన ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్న గేట్లను తోసుకుంటూ ముందుకు వెళ్లిపారు. అంగన్వాడీల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలాగా చూస్తామని మంత్రి అప్పలరాజు హామీ ఇచ్చినా కూడా అంగన్వాడీ శాంతించకుండా అసంతృప్తితోనే వెనుతిరిగారు. మీరు వచ్చి మా అంగన్వాడీలు మీరు సాయం చేయండి, ఎందుకు మీరు చేయరు అని అడగండి. ఎస్, ప్రభుత్వం ఉన్నది, ఎవరికి సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక పాలసీ మాదిరి తీసుకోవాల్సినటువంటి అంశం, ఒక పాలసీ మాదిరి. కేంద్ర ప్రభుత్వం అందులో ఎంత ఇస్తుంది, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత యాడ్ చేస్తుంది, ఇతరత్ర ఇన్సెంటివ్స్ కింద ఎంత వస్తుంది అన్నటువంటిది బైఫర్కేషన్. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో దానికి మించి దానికి 150% అదనంగా యాడ్ చేసి మనం ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం 4,500 ఎంత ఇస్తే దానికి అదనంగా యాడ్ చేసి 11,500కి తీసుకొని రావడం జరిగింది. మంచి పరిష్కారం మీ అందరికీ కూడా దొరుకుతుందని అయితే మేమందరం నమ్ముతా ఉన్నాము ఖచ్చితంగా. రెండోది, చాలామంది అంగన్వాడీలు మా అంగన్వాడీలని డోర్లు పగలగొట్టారు, గొళ్ళెలు పగలగొట్టారు అనుకుని అంటున్నారు. ఇప్పుడు అది మనం చిన్నపిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆహారం, నీకు నచ్చలేదనో నాకు నచ్చలేదనో చిన్నపిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆహారం కాబట్టి ఆ సప్లైలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదేమి మీరు వచ్చి మా అంగన్వాడీలు మీరు సాయం చేయండి, ఎందుకు మీరు చేయరు అని అడగండి. ఎస్, ప్రభుత్వం ఉన్నది, ఎవరికి సమస్య వచ్చినా దాన్ని